వెల్కమ్ టు HS24 న్యూస్. నేను జగదీష్. ఇక డీటెయిల్స్ చూస్తే బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం, అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఇండియా ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగిందని, వైద్యం, విద్య, వ్యవసాయ రంగాల్లో MOU చేసుకున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు తమ సహకారం ఎప్పుడూ కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ఒప్పందాల సమయంలో జరిగిన మీటింగ్పై చంద్రబాబు చేసిన ట్వీట్ను ట్యాగ్ చేస్తూ బిల్ గేట్స్ రీట్వీట్ చేశారు. ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లా అడవులు మరోసారి కాల్పుల మూతతో రణరంగంగా మారాయి. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 22 మంది నక్సలైట్లు హతమయ్యారు. బీజాపూర్ జిల్లాలో 18 మంది, కామ్ఖేర్ ప్రాంతాల్లో 4 మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో జిల్లా రిజర్వ్ గార్డ్కు చెందిన ఒక జవాన్ అమరుడైనట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడులతో గాజా మళ్లీ దద్దరిల్లుతోంది. 2 రోజుల క్రితం దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ సైన్యం వాటిని మరింత విస్తరించింది. మళ్లీ భూతల దాడులు మొదలుపెట్టింది. 400 మందికి పైగా చనిపోగా తాజాగా మరో 70 మంది మృతి చెందినట్లు హమాస్ ప్రకటించింది. బందీల విడుదలకు హమాస్ నిరాకరించినందునే మళ్లీ దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ దాడులను తీవ్రమైన ఉల్లంఘనగా పేర్కొన్న హమాస్ ఇది బందీల ప్రాణాలను ప్రమాదంలోకి పడేస్తుందని హెచ్చరించింది. సజ్జల భార్గవరెడ్డి, ఆయన సహచర బృందం సోషల్ మీడియాలో అభ్యంతర, అసభ్యకర పోస్టులు పెట్టారనడంలో సందేహం లేదని హైకోర్టు పేర్కొంది. ఈ విషయంలో రెండో ఆలోచనకే తావులేదని వ్యాఖ్యానించింది. వ్యక్తుల గౌరవానికి భంగం కలిగేలా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. అభ్యంతరకర పోస్టులను తొలగించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని పోలీసులను ఆదేశించింది. ఈ వ్యవహారమై ఆయా సామాజిక మాధ్యమ సంస్థలను సంప్రదించారా అని ఆరా తీసింది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 ప్రకారం కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, ఒప్పంద హత్యలు, ఆర్థిక నేరాలు, సైబర్ క్రైమ్ తదితర విషయాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయని హైకోర్టు గుర్తు చేసింది. హంద్రినీవా ప్రాజెక్టు గురించి వైసీపీకి మాట్లాడే అర్హత లేదని మంత్రి రామానాయుడు అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా హంద్రినీవా లైనింగ్ టెండర్లు పిలుస్తూ జీవో ఇచ్చినప్పుడు వైసీపీ మేధావులు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రాయలసీమలోని ప్రాజెక్టులు పూర్తయి ప్రజలు బాగుపడడం, పులివెందుల ఫ్యాక్షనిస్టులకు ఇష్టం ఉండదని, ప్రజల అభివృద్ధి చెందితే వారి దోపిడీని ప్రశ్నిస్తారని అది వారికి తెలుసునని శాసనమండలిలో మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. 4 ఏళ్ల ఓ చిన్నారికి కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు రైల్వే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు వెంటనే స్పందించలేదు. ఓపీ తీసుకుని వస్తేనే వైద్యం చేస్తానన్నారు. ఆ తరువాత కూడా చిన్నారికి సరైన వైద్యం అందలేదు. తెల్లవారుజామున 8 గంటలకి పాపకు సీరియస్గా ఉందని మెడికోవర్ ఆసుపత్రికి తీసుకువెళ్లమని చెప్పారు. అక్కడికి తీసుకువెళ్లిన తర్వాత చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విశాఖ రైల్వే ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పాప మృతి చెందిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. రైల్వే హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యులు, యూనియన్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. పడిపోయి వచ్చిన సంథింగ్ ఏదైనా వచ్చినా అలాగేనా అవుతుంది. మళ్ళీ తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ లేరు. కాలు పీకులన్నీ ఏడుస్తుంటే అక్కడ పెట్టిన పెట్టుబడికి 2 వస్తుందంటూ ఆశ చూపి నమ్మిన వారిని నట్టేట ముంచేస్తున్న అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ప్రముఖులు, టీవీ యాంకర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్పై ఎలాంటి కేసులు నమోదవుతాయి, వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే అంశంపై విశాఖ సీనియర్ అడ్వకేట్తో మా స్పెషల్ కరస్పాండెంట్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. అరెస్ట్ చేసే హక్కు పోలీసులకు ఉంది, చట్ట వ్యవస్థకి కూడా ఉంది. సో ఆ విధంగా చేశారు కాబట్టే వీళ్ళు ఎవరైతే కొత్త ఉన్నారో ఇమ్రాన్ ఖాన్ కానీ, పల్లవి ప్రశాంత్ కానీ, లేకపోతే యాంకర్ శ్యామల కానీ, యాంకర్ రీతి చౌదరి కానీ, వీళ్ళందరూ కూడా లోకల్ బాయ్ నాని కానీ, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి తక్షణమే. ఎందుకంటే వీళ్ళంతా కూడా సమాజంని హాని చేస్తున్నారు. సమాజానికి వ్యక్తుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ చావుకు కారణం అవుతున్నారు వీళ్ళు.
సమాజంలో ఉన్న చట్టాలన్నింటినీ కూడా వ్యతిరేకంగా వెళ్ళి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈ సమాజాన్ని పాడు చేస్తున్నారు. ప్రజల మానసిక స్థితితో ఆడుకుంటున్నారు, వాళ్ళ ప్రాణాలు కూడా హరిస్తున్నారు వీళ్ళు. కావున తక్షణం వీళ్ళు అరెస్ట్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్రా జయశీర్త పాలకొల్లు వైసీపీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలన్నారు. ఎన్నికల ముందు వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తామని అధికారంలోకి వచ్చాక వాలంటీరీ వ్యవస్థనే లేకుండా చేశారని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో వాలంటీరీ వ్యవస్థ అందించిన సేవలు ఎంతో ప్రశంసనీయమన్నారు. వాలంటీర్లు తిరిగి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, ఇచ్చిన మాట ప్రకారం వారికి 10,000 రూపాయలు వేతనం ఇవ్వాలని జయసరిత డిమాండ్ చేశారు. ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఎలా ఉందంటే కొండనాలకు మందేస్తే ఉన్ననాలు కూడిందంట. ఆ రీతిలో పాపం వాలంటీర్ల పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే మరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ అనేక సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే కరోనా సమయంలో కూడా మరి గుట్టలోను కొండల్లోనూ వాగులు దాటుకుని మరి వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి మరి ఆ కుటుంబానికి అంతా కూడా సహాయ సహకారాలు అందించిన ఘనత వాలంటీర్లు. కాబట్టే దేశం అంతా కూడా గర్వపడిందనే మనం చెప్పుకోవాలి. విశాఖపట్నంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తొలగించేందుకు చేస్తున్న కుట్రను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్ఆర్ పేరును తొలగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా స్టేడియం వద్ద మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ పేరును తొలగించాలన్న కూటమి ప్రభుత్వ ఆలోచనలను సాగనివ్వమని స్పష్టం చేశారు. మహానేత వైఎస్ఆర్ ఆనవాళ్లను తుడిచేయాలని సీఎం చంద్రబాబు అనుకోవడం ఆయన అవివేకానికి నిదర్శనమని అమర్నాథ్ మండిపడ్డారు. రావడం శిలాఫలకాలని చెదగొట్టడం ఏంటి, దాన్ని ధ్వంసం చేయడం ఏంటి, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు, గ్రామ సచివాలయాలు, ఇన్ని కార్యక్రమాలు, మెడికల్ కాలేజీలు వాటిని ప్రైవేట్ పరం చేయాలి. పోర్టులు నిర్మాణం చేస్తా ఉన్నాం, వాటిని ప్రైవేట్ పరం చేయాలి. ప్రభుత్వం పోర్టులు ఆ రోజు 15,000 కోట్ల రూపాయలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 3 పోర్టులు అభివృద్ధి చేస్తే వాటిని ప్రైవేట్ పరం చేయాలి. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలి, విద్యని ప్రైవేట్ పరం చేయాలి, వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయాలి. అసలు మీ రాజకీయమే అంతా కూడా పూర్తిగా ఈ స్థాయిలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. ఆ రోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని క్రీడాకారుల కోసం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం పెట్టి లక్షలాది మంది, దాదాపు 4.5 లక్షల మంది క్రీడాకారులను ప్రోత్సహించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న 2 రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 22, 23వ తేదీల్లో ఉత్తర కోస్తాలో అధిక వర్ష సూచన ఉందంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారులతో మా స్పెషల్ కరస్పాండెంట్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. గడిచిన వారం రోజుల నుంచి కూడా విశాఖలో ఎండల తీవ్రత పెరిగిపోతూ ఉంది. ఈ పరిస్థితి ఎప్పటి వరకు ఉండబోతూ ఉంది? ఈ తీవ్రత ఏ స్థాయిలో పెరుగుతుంది? ఏ మంత్కి ఇది అత్యధికంగా రీచ్ అయ్యే అవకాశం ఉండబోతుంది? అత్యధిక ఉష్ణోగ్రతలు లాంగ్ పీరియడ్ యావరేజ్ను పరిశీలించి గత కొన్ని రోజులుగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ముందుగానే సూచించాం. ఆ విధంగానే తగ్గుతున్నాయి. ఇంకా ఈ మొదటి 2 రోజులు అంటే ఈరోజు రేపు పొడి వాతావరణం ఉన్నప్పటికీ 22వ తేదీ నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గి థండర్ స్టార్మ్, లైట్నింగ్ అండ్ లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది కొన్ని చోట్ల. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.